కొడితే మాత్రం చెప్తారా ఏంటి? పైకి ఇలా డబ్బా మాటలే కానీ నన్ను కొట్టారు అని నలుగురికి చెప్పుకోగలరా? చెప్పుకుంటే సిగ్గుపోదు? ఏయ్, ఏం మాట్లాడుతున్నావే? అబద్ధాలు చెప్పేదల్లా కనిపిస్తున్నానా? అసలు మీ అందరినీ ఎవరు రమ్మన్నారు ఇక్కడికి? పక్కింటి పంచాయతీ అంటే చాలు ఓ ఎగేసుకుని వస్తారు. మర్యాదగా ఇక్కడి నుంచి పోండి, లేదంటే ఏం చేస్తానో నాకే తెలీదు. పడే వెళ్ళండి, వచ్చేస్తారు. చూసావా సత్య, ఆ పులి మంజు కారణంగా నేను అడుగడుగున అవమానాలు పడాల్సి వస్తుంది. అది చేసిన పనికి ఇంతకింత అనుభవించి తీరాలి. పోయినసారి సస్పెండ్తో మాత్రమే వదిలేశావు. ఈసారి దాని ఉద్యోగం ఖచ్చితంగా పోవాలి. అది వెక్కి వెక్కి ఆడవాలి. నేనది కళ్ళారా చూడాలి. అమ్మా, నువ్వు తన గురించి ఏమీ ఆలోచించుకో. తన గురించి నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. ఏంటి సత్య, ఇప్పుడేం చేయబోతున్నావు? చెప్పను, చేసి చూపిస్తా. పులి మంజు హాసిని, ఊరికే అలా ఫోన్ చూస్తూ కూర్చోకపోతే ఇలా వచ్చి వంటలో కాస్త సాయం చేయొచ్చుగా? అమ్మా, నేనేమన్నా ఊరికి ఫోన్ చూస్తున్నాను అనుకుంటున్నావా? ఫోన్లో క్లాసెస్ వింటున్నాను. ఏంటి, ఫోన్ చూస్తూ చదువుకుంటారా ఎవరైనా? నీకేం తెలీదులేమ్మా, ఇప్పుడు ఇలా కూడా చదువుకోవచ్చు. ఎవరు వచ్చినట్టున్నారు చూడు. అమ్మా, అక్కొచ్చింది. అక్క, మంజు వచ్చేసావా? మంజు, డబుల్ డ్యూటీ చేసి అలసిపోయినట్టున్నావు. హాసిని, వెళ్ళి అక్కకి మంచినీళ్ళు తీసుకురామ్మా. ఈ బ్యాగ్ కూడా. వాటర్ తీసుకో. తీసుకో అక్క. అక్క, నిన్నే. మంజు, ఏమైంది? ఎందుకు అంతలా కంగారు పడుతున్నావు? మంజు, ఎవరైనా ఏదైనా అన్నారా? అమ్మా, నాకొక మాట ఇవ్వు. ఏమైంది మంజు? చెప్పింది చెయ్యమ్మా, ముందు నాకు మాట ఇవ్వు. ఏమని? రేపేదైనా ఎట్టి పరిస్థితుల్లో జరగరాంది జరిగినా హాసినిని మాత్రం పోలీసు ఉద్యోగం అస్సలు చేయనివ్వద్దు. ఎలాంటి పరిస్థితి వచ్చినా సరే ఈ కాకి బట్టలు హాసిని ఒంటి మీదికి మాత్రం రానివ్వద్దు. అక్క, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇప్పుడు ఏం జరిగిందని ఎలా మాట్లాడుతున్నావు? అసలేమైంది మంజు? ఏం జరిగిందో ముందు అది చెప్పు. హాసిని, నా మాట విను. నువ్వు మాత్రం బాగా చదువుకో. ఎంత అవసరం వచ్చినా ఈ పోలీస్ ఉద్యోగం మాత్రం నువ్వు అస్సలు చేయకు. నేను ఇబ్బందులు పడుతున్నట్టుగా నువ్వు అస్సలు ఇబ్బంది పడకూడదు. అసలు నాన్న ఈ పోలీస్ ఉద్యోగం ఎలా చేశారో ఏంటో. మంజు, అసలేం జరిగిందో చెప్పు. ఇలా ఏవేవో మాట్లాడి మమ్మల్ని టెన్షన్ పెట్టకు. నువ్వు టెన్షన్ పడకు. అక్క, మళ్ళీ ఆ రౌడీ ఏమైనా నీ వెంట పడ్డా? నేనేమైనా బెదిరించాడా? నోర్ ముయ్. నన్నెవరు బెదిరిస్తారే? చెప్పింది తలకెక్కుతుందా? ఒక మాట గుర్తుపెట్టుకో,
పోలీస్ ఉద్యోగం చెయ్యొద్దు అంటే చెయ్యొద్దు అంతే. నన్ను ఇంకెవరు ఏమీ అడగండి. మంజు, ఏమైంది దీనికి? ఎందుకు ఇలా మాట్లాడుతుంది? దీనికి ఏమ్మాయి రోగం వచ్చింది ఇప్పుడు? అది రోగం కాదు తిప్పు, ప్రేమ గాలి అనుకుంటా. ఇదే వెళ్ళి ఆ సత్య దగ్గర ఏడ్చుకుంటూ చెప్పుంటుంది. అందుకే వాడేదో దాన్ని అని ఉంటాడు, డైరెక్ట్ గా ఏడుస్తూ వచ్చేసింది. ఇంటికి వచ్చేసరికి సత్య సత్య నాకేమో మా అత్తయ్య మావయ్య వద్దంటున్నా మా బావతో పెళ్లి చేసేస్తున్నారు, నువ్వే ఏదో ఒకటి చెయ్యకపోతే నేను చచ్చిపోతాను అని ఉంటుంది. ఇలాంటిదే ఏదో చెప్పుంటుంది, వాడేదో అని ఉంటాడు. ఇది ఇంటికి వచ్చి ఇలా. అవునండి, మంజుని ఎప్పుడు ఇలా చూసిందే లేదు. చెప్పు, కొంపదీసి ఇష్టం లేని పెళ్లి చేస్తున్నావని మంజు ఏదైనా ఉరేసుకోవట్లేదు కదా? ఏమో నాన్న, అది కూడా అయ్యుండొచ్చు. పోనీ ఈ పెళ్ళి ఆపేద్దామా? ఎప్పుడు చూడు పెళ్లి నుండి ఎలా తప్పించుకోవాలని చూస్తుంటావు. అయినా ఇప్పుడు ఇదేదైనా చేసుకుంటే మన పరిస్థితి ఏంటి? అదేమీ చేసుకోకుండా దాని వెన్నంటే కుక్కలా కపలా కాయాలి. అయినా బంగారు గుడ్లు పెట్టే బాతును పోగొట్టుకోవడం మనకే నష్టం. అవునండి, మీరు చెప్పింది నిజమే కాబట్టి దాని మీద మీరే ఒక కన్నేసి ఉంచండి. నేనా? అవును, మీరే సలహా ఇచ్చారు కదా, దాన్ని పాటించాల్సింది కూడా మీరే. తేడా వచ్చిందో అప్పుడు చెప్తా మీ పని. దేవుడా, ఆ మనమ్మ గారిని అరెస్ట్ చేసినందుకు మళ్ళీ ఇప్పుడు ఏ సమస్య ఎదుర్కోవాలో ఏంటో. భగవంతుడా, అంతా నీదే భారం. మంజు, నువ్వెంత మంచి పని చేశావంటే ఎమ్మెల్యే గారి పేరు చెప్పుకొని దాదాగిరి చేసే ఆ మనమ్మని ఎంతో ధైర్యంగా అరెస్ట్ చేశావు. స్టేషన్లో ఎవ్వరూ చేయలేని పని నువ్వు చేశావు. శభాష్ మంజు. అవును మంజు, నువ్వు చేసిన ఈ పనిని మెచ్చుకుని తీరాల్సిందే. మంజు, నీ ప్లేస్లో గనక నేనుంటే 1000 సార్లు ఆలోచించేదాన్ని. నువ్వలా కాకుండా ఎంతో ధైర్యంగా ఈ సిచ్యుయేషన్ని హ్యాండిల్ చేసి ఆ మనమని అరెస్ట్ చేశావు. ఎందుకు మీరంతా తమాషా చేస్తున్నారు? తమాషా చేయడం కాదే పిచ్చి మొద్దు. నువ్వు చేసిన పనికి అభినందిస్తున్నాం. సార్, తనకి మీరేనే చెప్పండి, అప్పుడు గాని నమ్మేటట్లేదు. వాళ్ళు నిజమే చెప్తున్నారు మంజు. నువ్విలా ధైర్యంగా సిచ్యువేషన్ ఎదుర్కొంటావని నేను కూడా నమ్మలేదు. నువ్వు చేసిన ఈ పని వల్ల కంప్లైంట్ ఇచ్చిన ఆవిడే కాదు, కమిషనర్ గారు కూడా నిన్ను చాలా మెచ్చుకున్నారు. ప్రత్యేకంగా నీకు కంగ్రాట్స్ చెప్పన్నారు.